ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు. మగవారు బంగారం పట్టు వస్త్రాలు ధరించరాదని, వెండి పాత్రల్లో ఎవరూ తినటం త్రాగటం చేయరాదని ఆదేశించారు. ఒక విశ్వాసికి ఎటువంటి ఆపద వచ్చినా అల్లాహ్ దాని ద్వారా అతని పాపాలను క్షమించి వేస్తాడు, చెట్టు తన ఆకులను రాల్చినట్టు. సోమరితనం వల్ల వరుసగా 3 జుమాలు వదిలివేసిన వాడి హృదయంపై అల్లాహ్ సీలు వేస్తాడు. ఉపకారం చేయబడిన వారు ఉపకారికి జజాకల్లాహు ఖైరన్ అని అంటే అతన్ని చాలా గొప్పగా పొగిడినట్లే. ఎవరైనా మనకు ఏదైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్కి బదులు జజాకల్లాహు ఖైరన్ అని అంటే వారి కొరకు మనం దువా చేసినట్లవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. అల్లాహ్ ఇలా అంటున్నాడు, మనిషి సత్కార్యాలన్నీ తన కోసమే చేసుకుంటాడు, కానీ ఉపవాసం సంగతి అలా కాదు. అది ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది, కనుక దానికి ప్రతిఫలం కూడా స్వయంగా నేనే ఇస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు. తన చేతులతో సంపాదించే సంపాదన కన్నా పవిత్రమైన సంపాదన తినేవాడు మరెవడూ లేడు. ధనవంతులను ఆహ్వానించి పేదలను వదిలివేసే విందు భోజనం మహా చెడ్డది. మీరు కూర వండితే దానిలో నీళ్లు కొంత అధికంగా వేయండి. ఇరుగు పొరుగు వారిని గుర్తుంచుకోండి, వారికి పంపండి. అల్లాహ్ త్రాడును అందరూ కలిసి గట్టిగా పట్టుకోండి, చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లాహ్ అశ్రద్ధ వహిస్తున్నాడు అనుకోకు. ఆయన వారికి ఒకానొక రోజు వరకు గడువు ఇస్తున్నాడు. ఆ రోజు వారు కన్నులు తేలవేస్తారు. సహనం వహించు, నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయడు. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయ విరుద్ధతకు పాల్పడనీయకూడదు. న్యాయం చేయండి, ఇది దైవభీతికి అత్యంత చేరువైనది.